కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ప్రతిభకు పట్టాభిషేకం అనే కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ప్రతిభకు పట్టాభిషేకం. ఇంకా కథలోకి ప్రవేశిద్దాం. మట్టిలో ఉండే మాణిక్యం ఎప్పుడూ తనను అందరూ గుర్తించాలని కోరుకోదు. రాజులు ధరించే కిరీటాల్లో తను దేదీప్యమానంగా వెలుగుతూ తన విలువను చాటుకోవాలని కోరుకోదు. అది కంటపడిన వాడి అదృష్టం. అలా అని కంటపడిన వాళ్ళందరూ దాని గొప్పతనాన్ని గుర్తించగలరని చెప్పలేం. వజ్రాన్ని రంగురాయి అనుకొని వదిలేసే ప్రబుద్ధులు కొందరుంటారు. రంగురాయిని వజ్రమని భ్రమించి దాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగే పిచ్చివాళ్ళు మరికొందరుంటారు. అందుకని ఏది ఏంటి, ఎవరు ఎంత తెలివిగలవారు అన్నది పరీక్ష పెట్టినప్పుడు కానీ తేలదు. అయితే దానికి ఒక టైం అంటూ రావాలి, అవకాశము రావాలి. పడవ నడిపే సారంగు కొండయ్య కొడుకు కన్నయ్య. అసలు పేరు కన్నబాబు. అందరూ కన్నయ్య అనే పిలుస్తారు. అతను నీ పేరేంటని ఎవరన్నా అడిగితే అదే చెప్తాడు. తండ్రి వెంట రోజు తను ఆ ఏటి దగ్గరికి పడవ పనుల కోసం వెళ్తాడు కన్నయ్య. తండ్రి తెడ్డు వేస్తుంటే తను పడవెక్కే జనాన్ని రండమ్మా, రండి సారు, రండి మేడం అని పిలవటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పడవ ఎక్కనివ్వటం, ముసలి ముతక పిల్లలు పిల్ల తల్లులు ఎక్కేటప్పుడు చెయ్యి ఆసరా ఇచ్చి సాయం చేయటం చేస్తుంటాడు. మళ్ళీ అటు ఒడ్డు రాగానే దిగటంలోనూ సాయపడుతూ ఉంటాడు. పడవను చేత్తో ముందుకు లాగి లంగరేసి తాడుతో కట్టేస్తూ ఉండటం, పడవ అంచు మీద నుంచి ఒడ్డుకు చెక్క బల్లను ఏటవాలుగా వేసి దిగటానికి అనువుగా ఏర్పాటు చేయటం వంటి పనులతో పాటు వర్షాకాలం ఏరు నిండుగా ఉన్నప్పుడు, నీటి ఉధృతి ఉన్నప్పుడు తెడ్డు వేయటంలో కూడా తండ్రికి సాయపడుతూ ఉంటాడు. అందరూ ఏరు అని పిలిచే అది నిజానికి కృష్ణానది పాయ. పడవ నడిపే కొండయ్య కొడుకు కన్నయ్య అంటే రోజు ఆ పడవ మీద అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిరిగే ఆడంగులకు మహాగారాభం. నిగనిగలాడే వాడి నలుపు రంగు, పెద్ద పెద్ద కళ్ళు, ముద్దు మొహం చూసి అందరూ నువ్వు ఆ కృష్ణయ్య వేరా కన్నయ్య అంటారు. కన్నయ్య చాలా చలాకీ కుర్రవాడు. పడవ మీద ఉన్నప్పుడు వాడి నోరు క్షణం ఊరుకోకుండా ఏవేవో సినిమా పాటల్ని, పల్లె పదాలను గొంతెత్తి పాడుతూనే ఉంటుంది. ఆ గొంతులోని గాంభీర్యం, మాధుర్యం, ఆ పదాలు పలికే తీరులోని అందం, అవన్నీ అందర్నీ అలరించటమే కాక అబ్బురపరుస్తూ ఉంటాయి. ఏ గాన గంధర్వుడో ఆ పడవ పిల్లాడి రూపంలో వచ్చి అలా పాడుతున్నట్టు అనిపిస్తుంది అందరికీ. అందుకే పడవ ఎక్కగానే ఆడంగులు ఆలస్యాన్ని భరించలేనట్టు ఓ పాట పాడబ్బాయా అని అడిగి మరీ పాటలు పాడించుకుంటారు. శివాపురం, కిష్టయ్యపాలెం అనే 2 ఊళ్లకు మధ్యనున్న ఆ నదీపాయ దగ్గర పడవ నడుపుతారు ఆ తండ్రి కొడుకులు. ఆ దరి నుంచి ఈ దరికి, ఈ దరి నుంచి ఆ దరికి. ఆ ఊళ్ళ లోపల నుంచి ఇంకా వేరే ఊళ్లకు వెళ్లే దారులు కూడా ఉంటాయి. అందుకే చుట్టుపక్కల 5-6 గ్రామాల ప్రజలకు అదే దారి. శివాపురం కొంచెం పెద్ద టౌను. అక్కడ స్కూళ్ళు, ఓ కాలేజీ, ఓ 2 సినిమా హాళ్లు కూడా ఉన్నాయి. ఊళ్ళోకి ఏ కొత్త సినిమా వచ్చినా ముందుగా ఆ సినిమాను చూసేసి అందులోని పాటల్ని వినగానే బట్టి పట్టేసి పడవలోని జనానికి వినిపిస్తూ ఉంటాడు కన్నయ్య. కొంతమంది ఫలానా పాట పాడు పిల్లగా అని అడిగి మరీ పాడించుకుంటారు. కన్నయ్య తండ్రి మాత్రం హైలెస్స హైలో హైలెస్స అంటూ పల్లెపదం మాత్రం పాడుతుంటాడు. ఆ రోజు ఆ పడవలో శివాపురం స్కూలుకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఓ తెలుగు మాస్టారు ఉన్నారు. కొండయ్య ఆ కొత్త ముఖాన్ని చూడగానే ఏ ఊరు సార్, కొత్తగా వచ్చారా అని అడిగాడు. శివాపురం గవర్నమెంట్ స్కూల్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాను, నా పేరు కృష్ణమాచారి అన్నాడు ఆయన. కన్నయ్య వంక చూస్తుంటే
ఆ కుర్రాడి పాటలు వింటుంటే ముచ్చటేసింది చారికి. కొండయ్యను చూస్తుంటే మాత్రం రామాయణంలో గుహుడు కళ్ళ ముందు నిలిచాడు. ఒక సినిమాలో గుహుని పాత్ర పాడిన ఆ పాట గుర్తుకొచ్చింది. రామయ్య తండ్రి పాట పాడు కన్నయ్య అన్నాడు చిరునవ్వుతో కృష్ణమాచారి. అడగ్గానే వాడు హుషారుగా గొంతెత్తి, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి అంటూ పాట అందుకున్నాడు కన్నయ్య. ఘంటసాలని మళ్లీ బ్రతికి వచ్చి ఆ పిల్లవాడి కంఠంలో ప్రాణం పోసుకున్నాడేమో అన్నట్టు అనిపించి కళ్ళు అరమోడుపులు చేసి పరవశించిపోయి విన్నాడు కృష్ణమాచారి. ఎక్కడిది మట్టిలో మాణిక్యం? ఇతగాడు ఈరోజు నా కంటపడటం కాకతాళీయమా, లేక ప్రతిభ వృధా పోకూడదు అని తనకు ఎవరో అంతర్గతంగా ఆదేశిస్తున్న కర్తవ్య బోధన అని ఆలోచించాడు ఆయన. చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న సరిగమ పదనిసల సంగీత జ్ఞానం ఆ పిల్లవాడిలోని ప్రతిభను గుర్తించేలా చేస్తోంది. ఇలా ఈ ప్రపంచంలో ఎన్ని మాణిక్యాలు మట్టితో కప్పబడి మరుగున పడి ఉన్నాయో కదా అనుకున్నాడు తనలో తాను. బాబూ, ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగాడు కృష్ణమాచారి ఆ అబ్బాయి వంక మురిపెంగా చూస్తూ. 5వ క్లాస్ వరకు చదువుకున్నాను సార్. ఇంకా చదువుకుంటానంటే మా నాయన చదివింది చాలే, పడవ నడపటానికి నా వెంటరా అంటే స్కూలు మానేశా. జాలనిపించింది చారికి. ఆర్థిక ఇబ్బందుల వలనో అవకాశాలు రాకనో ఎంతమంది కుర్రవాళ్ళు ఇలా అర్ధాంతరంగా చదువులు మానేస్తున్నారో కదా అని అనుకున్నాడు. మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ 4 ఇళ్లలో గిన్నెలు తోమి పాచిపని చేస్తుంది సార్ అన్నాడు కన్నయ్య అడిగిన దానికి టక్కున సమాధానం ఇస్తూ. నీకు ఈ పాటలు ఎవరు నేర్పారు? ఎవరూ నేర్పలేదు సార్, నేనే విని నేర్చుకున్నాను. నాకు పాటలంటే చాలా ఇష్టం అని కన్నయ్య మెరిసే కళ్ళతో అంటుంటే ఆ నల్లని ముఖంలో తెల్లటి పలువరుస నల్ల మబ్బులో మెరుపులా మెరిసింది తళుక్కున. ఇంతలో కన్నయ్య తండ్రి కొండయ్య అందుకుంటూ, ఏ పాటైనా ఒక్కసారి వింటే చాలు, ఇట్టే పట్టేస్తాడు సార్ అన్నాడు నవ్వుతూ గర్వంగా. జేబులో నుంచి పెన్ను తీసి సంచిలో నుంచి ఒక చిన్న కాగితం ముక్క తీసి ఏదో రాసి కన్నయ్య చేతిలో పెడుతూ, ఇదిగో ఇది నా పేరు, చదవచ్చా? వచ్చు సార్. అయితే ఇదిగో నేనుండబోయే ఇంటి అడ్రస్సు. మా ఇంటికి వచ్చావంటే నీకు బోలెడు పాటలు వినిపిస్తాను. నా దగ్గర చాలా క్యాసెట్లు సీడీలు ఉన్నాయి. నీతో ప్రాక్టీస్ చేయిస్తాను. వస్తావా? నీ పాటకు గొంతుకు ఇంకొంచెం మెరుగు పెట్టగలిగావంటే నువ్వు చిన్న చిన్న పాటల పోటీల్లో కూడా పాల్గొవచ్చు. నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నీలో టాలెంట్ ఉంది, అందుకని చెప్తున్నాను అన్నాడు. ఆ మాటలకు కన్నయ్య పరమానందపడిపోయాడు. తప్పకుండా వస్తా సార్ అన్నాడు గట్టిగా తల ఊపుతూ. పళ్ళన్నీ కనిపించేలా విశాలమైన నవ్వొకటి నవ్వి తన ఆనందాన్ని అలా వ్యక్తం చేస్తూ. పడవ ప్రయాణం అలవాటు లేని కృష్ణమాచారి పడవ దిగటానికి అవస్థపడుతుండటం చూసి గబగబా దగ్గరికి వచ్చి తన భుజం ఆసరా ఇచ్చాడు కన్నయ్య. కృష్ణమాచారి ఊళ్ళోకి వెళుతుంటే వెనక నుంచి కన్నయ్య పాట వినిపిస్తోంది. నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ. అది విన్న ఆయన పెదవుల మీద నవ్వొకటి పువ్వులా విరిసింది. అసహనంగా హాల్లో పచార్లు చేస్తున్నాడు మనోహర్రావు. కొడుకు హర్షవర్ధన్ మీద కోపం వస్తోంది ఆయనకు అంతకంతకు. అది ఎదురుగా ఉన్న భార్య సరోజిని మీదికి మళ్ళుతోంది. బోలె డబ్బులు పోసి వీడికి ఇండియన్ వెస్ట్రన్ మ్యూజిక్లు నేర్పించాను. బాగానే పాడతాడు, గొంతు బాగుంటుంది, కానీ పోటీల్లో గెలవడు అదేంటో. నేను గర్వంగా చుట్టుపక్కలకి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకొని అందరికీ పాసులు పంపి నానా హడావుడి చేస్తుంటాను. వీడు గెలుస్తున్నట్టే ఊహించుకొని ఏవేవో కలలు కంటాను. వీడు పెద్ద సినిమా ప్లేబ్యాక్ సింగర్ అయినట్టు, సంగీత ప్రపంచం వీడికి నీరాజనాలు పడుతున్నట్టు. అలాంటి సందర్భంలో వీడేమో నా కలలు కూల్చేయడమే కాక
అందరి ముందు నా పరువు తీస్తున్నాడు. దురదృష్టపు పెద్దమ్మోరు ఎప్పుడూ వీడిని తినే ఉంటుందట్టుంది అంటూ నిప్పులు తొక్కిన కోతిలా ఎగురుతున్నాడు. వీడు బాగానే పాడుతాడని మీరే అంటున్నారు. వీడికన్నా ఇంకొంచెం మంచిగా పాడేవాడు మరొకడు ఉండకూడదని గ్యారంటీ ఏముంది? ప్రతిభ మన అబ్బాయి ఒక్కడి సొత్తేనా? వాడి ప్రయత్నం వాడు చేశాడు. గెలుపోటములు దైవాధీనాలు, ప్రతిభకు దర్పణాలు అంది సరోజిని. నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు అంత శాంతంగా ఎలా ఉంటావో నాకు అర్థం కాదు. నాకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. నా కొడుకు ముఖంలో ఎప్పుడూ నేను ఆనందాన్ని చూడాలి. వాడు ఓడిపోయి సిగ్గుతో తల వంచుకోవటం నేను భరించలేను. అన్నింటా నా కొడుకే ముందుండాలి అన్నాడు మనోహర్రావు. అలా అని అవతలి వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఎవరో ఒకరే గెలవాల్సి ఉన్నప్పుడు ఒకరికి ఆనందం, మరొకరికి విచారం తప్పవు. ఆ రెండింటిలో ఒకటి మన అబ్బాయి కావచ్చు, వేరే వాళ్ళ అబ్బాయి కావచ్చు అంది సరోజిని. నీతో మాట్లాడటం అంటే నాకు అందుకే చిరాకు. ఇంత పొడుగు ఉపన్యాసాలు ఇస్తావు. ఉపన్యాసాలు కాదు, జీవన వాస్తవాలు. ఇవి జీవితంలో అందరికీ ఎదురయ్యే అనుభవాలే. వచ్చే నెలలో ఒక పెద్ద సంగీత సంస్థ వాళ్ళు నిర్వహించే పాటకు పట్టాభిషేకం, ఫైనల్స్ ఉన్నాయి. ఇంతవరకు ప్రీ ఫైనల్ వరకు ఎలాగో నెట్టుకుంటూ వచ్చాడు వీడు. ఫైనల్లో ఏం చేస్తాడో. నేను భారీ ఎత్తున ప్రాపగాండా ఇచ్చుకుంటున్నాను. మా అబ్బాయి ఫైనల్కి వచ్చాడు, వాడే గెలుస్తాడు అంటూ. వీడు గెలిస్తే పేరెంట్స్గా మనల్ని కూడా డైస్ మీదకి పిలుస్తారు కనుక గర్వంతో పాటు గ్రాండ్గా కూడా ఉండాలని డైమండ్ నెక్లెస్ కొనుక్కొని 25,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నాను నవ్వుతూ అంది సరోజిని. ఆ తర్వాత మళ్ళీ తనే వాడికి 4 మంచి సూట్లు కొనిచ్చాను. 50 లక్షల నగదు బహుమతితో పాటు ఆ సంస్థ వాళ్ళు ఇచ్చే అవార్డ్ ట్రోఫీ అందుకునేటప్పుడు పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు ఎగబడి మరీ ఫోటోలు, వీడియోలు తీస్తారు కదా, అందుకని అంది సరోజిని నవ్వుతూ. తర్వాత మనోహర్రావు అందుకుంటూ, మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వమంటే మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వమని టీవీ వాళ్ళు ఎగబడతారు. ఈ దెబ్బకి నా కొడుకు దేశమంతటా పాపులర్ ఫిగర్ అయిపోతాడు. ఎన్నో సినిమాల్లో ఛాన్స్ వస్తుంది అని అంటూ ఉండగా హర్షవర్ధన్ అక్కడికి హుషారుగా వచ్చి తండ్రి కనపడటంతో ఠక్కన ఆగిపోయాడు. చిన్నప్పటి నుంచి తండ్రి అంటే చాలా భయం హర్షకు. ఆయన మాట తీరు, ముఖంలోని ఆ సీరియస్నెస్, ఆజ్ఞాపిస్తున్నట్టు ఉండే ఆ పెద్ద గొంతు, ఆ ఖచ్చితత్వంతో పాటు ఆయన తన మీద పెట్టుకున్న ఆశలు, కోర్కెలు కూడా హర్షను ఊపిరి సలపనట్టు ఉక్కిరి విక్కిరి చేస్తాయి. ఒక రకమైన అనీజీనెస్కు గురి చేస్తాయి. తనకంటూ ఒక స్వేచ్ఛ లేనట్టు, ఎవరి ఆజ్ఞల మీదో తను నడుస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఫైనల్స్లో స్టేజీ మీద పక్కవాడితో పోటీపడి మరీ పాడే సందర్భంలో ఇప్పుడు ఓడిపోతే డాడీ చాలా డిసప్పాయింట్ అవుతారు, చాలా చిరాకు పడతారు, నన్ను కోపం చేస్తారు, మమ్మీ మీద కూడా రంకెలేస్తారు అన్న స్ట్రెస్ ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటుంది హర్షను. దాంతో రెక్కలుండి ఎగరటం రాని పక్షిలా విలవిలలాడిపోతాడు. హర్ష, ఫైనల్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడిగాడు మనోహర్రావు గద్దిస్తున్నట్టుగా కొడుకును ఉద్దేశించి. అవుతున్నాను డాడీ. నీకు పోటీగా నిలబడుతున్నవాడు ఒక అనామకుడు, పరపతి, డబ్బు, హోదా ఏవీ లేనివాడు. వాడు గెలవటానికి వీల్లేదు, సరేనా? సరే డాడీ అని తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయాడు హర్ష. తల వంచుకొని వెళుతున్న కొడుకు వంక జాలిగా చూసింది సరోజిని. మిట్ట మధ్యాహ్నం వేళ చెమటలు కక్కుతూ, అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు, బయటకు రా అంటూ వచ్చాడు కన్నయ్య. ఏందిరా, ఎందుకలా కేకలు పెడుతున్నావు అంటూ పైట కొంగుకు తడిచేతులు తుడుచుకుంటూ వచ్చింది సీతమ్మ. నాయనేడి అనగానే ఇంటెనక ఉన్న చుట్టింట్లో నుంచి ఏందిరా అనుకుంటూ బయటకు వచ్చాడు కొండయ్య. అమ్మా, నీకోసం టౌన్ నుంచి ఇదిగో ఈ గుంటూరు జరీ చీర తెచ్చాను. నాన్న, నీకు ఇదిగో కొత్త పంచెల చాపు అంటూ చీర కవర్లో నుంచి తీసి అంచు కనపడేలా తల్లి భుజం మీద కప్పి, బావుందా? ఈ బచ్చలి పండు రంగు బాగుందే నీకు
అన్నాడు తనే. బాగుందిరా చీర, ఇట్టంటి చీర నేనెప్పుడూ కట్టుకోలేదు అంది సీతమ్మ ముఖమంతా సంతోషం పులుముకొని. ఎందుకురా మాకు బట్టలు తెచ్చావు అన్నాడు కొండయ్య పొగాకు కాడ నములుతూ. ఎల్లుండి హైదరాబాదులో పాటకు పట్టాభిషేకం ఫైనల్స్ ఉన్నాయి కదా, మీరు నాతో వచ్చి ఆడియన్స్లో ముందు వరుసలో కూర్చుంటారు. నేను స్టేజీ మీద పాట పాడుతున్నప్పుడు టీవీ వాళ్ళు కెమెరాలను మీ మీదికే ఫోకస్ చేస్తూ పదే పదే చూపిస్తారు. అప్పుడు మీరు కాస్తంత నదరగా కనపడకపోతే ఏం బాగుంటుంది? అమ్మ జరి అంచు చీర కట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు. ఎప్పుడు నూలంచు నేత చీరలే కడుతుంది. అందుకని టౌన్కి వెళ్ళి ఇవి తెచ్చా అన్నాడు కన్నయ్య. చేతిలోని మరో కవర్ ఓపెన్ చేసి, నాన్న ఈ శాలువ మన కృష్ణమాచారి మాస్టర్ కోసం తెచ్చాను. స్టేజీ ఎక్కబోయే ముందు ఆయనకు కప్పి కాళ్లకు దండం పెట్టి వెళ్తాను. నేను ఈ స్థాయికి రావటానికి కారణం ఆయనే కదా. ఏవో లొల్లాయి పాటలు పాడుకుంటూ తిరగటం తప్ప అసలు నాకు పాట అంటే ఏం తెలుసునని. ఆయన నేర్పిన విద్యనే కదా ఇదంతా అన్నాడు కన్నయ్య భక్తి కృతజ్ఞతాభావాలు కళ్ళల్లో తొణికిసలాడుతుండగా. మంచి పని చేశావు అన్నట్టుగా మెచ్చుకోలుగా కొడుకు వంక చూశారు వాళ్ళు. ఇంతకు పోటీలో గెలుతావా నువ్వు అని అడిగాడు కొండయ్య గుబురు మీసాల వెనక నుంచి నవ్వుతూ. అది నాకు మాత్రం ఏం తెలుసు నాన్న, అక్కడ హేమాహేమీలు ఉన్నారు నా మీద పోటీగా. అందులో హర్ష అన్న అబ్బాయి నాకు గట్టి పోటీ. ఒకవేళ అతను గెలిచినా నాకు సంతోషమే. నేను ఇంతవరకు వచ్చాను, ఇదే చాలు అనుకుంటాను. అట్టాగే అనుకోవాలి బిడ్డ, అట్టా అనుకుంటేనే మనసుకు సుఖం సంతోషం అంది సీతమ్మ. గెలుపోటములు అనేవి ఆ దేవుడు ఎట్టా నిర్ణయం చేస్తే అట్టా ఉంటాయి, ప్రయత్నం మరకే మనం చేసేది అన్నాడు కొండయ్య చేతులు జోడించి కనపడని దేవుడికి మొక్కుతూ. అన్నం పెడతారా బిడ్డ? పొద్దునెప్పుడో ఇంత సద్దన్నం తిని బయటపడ్డావు, యాడికి పోతున్నావో ఎందుకు పోతున్నావో అనుకున్నా అంటూ పీట వాల్చి అలికి ముగ్గులు పెట్టిన నేల మీద కంచం పెట్టి పిలిచింది సీతమ్మ. ఆ ఎల్లుండి అనుకున్న రోజు రానే వచ్చింది. ఆడియన్స్తో హాల్ కిటకిటలాడిపోతోంది. ఎక్కడ చూసినా పాటకు పట్టాభిషేకం ఫైనల్స్ అన్న బ్యానర్లు వేళ్లాడుతున్నాయి. వాటి మీద ఫైనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్న 5 కాంటెస్టెంట్ల ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి ముందుగా కన్నయ్య కిందికి దిగి తల్లికి చేయి ఆసరాగా ఇచ్చి దింపాడు. అక్కడి హడావుడినంతా బెరుకుగా చూపులు తిప్పుతూ చూశారు వాళ్ళిద్దరూ. తలెత్తి కొడుకు ఫోటో ఉన్న బ్యానర్ వంక చూసి ఆశ్చర్యపోయింది సీతమ్మ. ఎప్పుడు టీవీలో చూడటమే గాని అలా ప్రత్యక్షంగా అలాంటి కార్యక్రమాలు ఏవి చూడలేదు వాళ్ళు. ఆ టీవీ అయినా కన్నయ్య ఈ పోటీలో పాడుతున్నప్పుడే కొనుక్కొచ్చాడు. అది వాయిదాల పద్ధతి మీద. మరి కాసేపటికి మరో ఆటోలో కృష్ణమాచారి వచ్చాడు. వస్తూనే శబాష్ అన్నట్టు శిష్యుని వంక చూశాడు. ఇక సీతమ్మ కొండయ్యల పుత్రోత్సాహానికైతే అంతేలేదు. ఈ పేదంట పుట్టినా ఎంత పెద్దోడివైపోయావురా అనుకుంది తల్లి సీతమ్మ పదే పదే. అంతలో రయ్యన దూసుకుంటూ అక్కడికి ఒక బెంచ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి టీవీగా దిగాడు సూటు బూటులో ఉన్న మనోహర్రావు. ఆయన వెంట ఆయన భార్య సరోజిని పట్టుచీర రవ్వల నెక్లెస్లో మెరిసిపోతూ దిగింది. అహం ఇంకా తలకెక్కని వయసులో ఉన్న హర్ష మాత్రం మామూలుగానే చిరునవ్వుతో వెళ్ళి కన్నయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ చర్య మనోహర్ మనసుకి నచ్చలేదు. తన స్థాయిని మర్చిపోతున్న కొడుకుని అక్కడ హెచ్చరించలేక కామ్గా ఉండిపోయాడు. కార్యక్రమం మొదలైంది. యాంకర్ హుషారు మాటలతో కెమెరాలు క్లిక్ మంటుండగా టీవీ ఛానల్ వాళ్ళు పోటీ పడుతూ షూట్ చేస్తుండగా పాటల పోటీ మొదలైంది. 2, 3, 4, 5 రౌండ్లు పూర్తయ్యాయి. 3 పోటీ నుంచి తప్పుకోగా ఆఖరి రౌండ్కు కన్నయ్య హర్ష మిగిలారు. పోటీపడి ఎవరికి ఎవరూ తీసిపోరన్నట్లుగా పాడుతున్నారు ఇద్దరు. హాల్లో కరతాళ ధ్వనులు పాటకు మార్మోగిపోతున్నాయి.
ఆఖరి రౌండ్ కూడా పూర్తయింది. ఓ పెద్ద సెలబ్రిటీ విజేతకు బహుమతి ఇవ్వటానికి వచ్చాడు. ఊరించి ఫలితాలు అనౌన్స్ చేస్తున్నాడు యాంకర్. చివరకు కన్నయ్య పేరును విన్నర్గా అనౌన్స్ చేసేసరికి హాల్ అంతా చప్పట్లతో మార్మురోగిపోయింది. చటుక్కున లేచి వెళ్లబోయిన భర్త మనోహర్రావు చెయ్యి పట్టుకొని ఆపింది సరోజిని. డైస్ మీద పైనుంచి పూలవర్షం కురిసింది. సెలబ్రిటీ కన్నయ్యను సింహాసనం లాంటి ఎర్రటి కుర్చీ మీద కూర్చోబెట్టి నెత్తిన కిరీటం పెట్టి ప్రతిభకు పట్టాభిషేకం అంటూ 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్న బిగ్ సైజ్ చెక్కును అందజేశాడు. కన్నయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు. కింద సీతమ్మ కొండయ్యల పరిస్థితి అలాగే ఉంది. ఆనందోద్వేగంతో ఏడుపొచ్చింది వాళ్లకు. కన్నయ్య తల్లిదండ్రులకు యాంకర్ నుంచి పిలుపు రావటంతో ఎవరో వచ్చి ఆహ్వానపూర్వకంగా చెయ్యి చాచగా మిడియపడుతూనే లేచి డయస్ మీదికి వెళ్లారు వాళ్ళు. నేత పంచ, ముదుగు చొక్కాలో కొండయ్య పల్లెటూరి బైతులా ఉన్నాడు. అసలే కొంచెం పొట్టిగా ఉండే సీతమ్మ చీరను 2 అడుగులు పైకి కట్టి అస్తవ్యస్తంగా కుచ్చెళ్లు దోపి కొంగును భుజం చుట్టూ కప్పుకుంటూ పైకి వచ్చింది. ఇద్దరి ముఖాల్లోనూ అమాయకత్వం ఉట్టి పడుతోంది. చదువు, సంధ్య, డాబు, దర్పం శూన్యమైన వాళ్లను చూస్తుంటే వాళ్ళ అదృష్టానికి కడుపులో రగిలిపోతోంది మనోహర్రావుకు. సరోజిని మాత్రం స్తబ్దుగా కూర్చొని ఆలోచిస్తోంది. హర్ష మాత్రం తను ఓడిపోయినట్టు తెలియగానే గెలిచిన కన్నయ్యకు నవ్వుతూ షేకెండ్ ఇచ్చి అభినందించి హక్ చేసుకున్నాడు మనఃపూర్వకంగా. ఆ తర్వాత రన్నర్ ప్రైజ్ అందుకొని స్టేజి దిగి కిందికి వెళ్ళిపోయాడు. యాంకరు, కన్నయ్య, ఈ గెలుపు నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగాడు మైకు అతని చేతికిస్తూ. అంతా కలలా ఉంది సార్. నేనేంటి, నా స్థాయి ఏంటి, ఇంత గొప్ప కార్యక్రమంలో నేను గెలవటం ఏంటి అనిపిస్తోంది అన్నాడు ఉద్వేగభరిత కంఠంతో. కన్నయ్య, ప్రతిభకు స్థాయి భేదాలు ఉండవు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరిలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్కి ఎవరైతే సాధనతో ఎప్పటికప్పుడు పదును పెట్టుకోగలరో వాళ్లే విజేతలు. ఈ కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యం కూడా అవే. ఎక్కడున్నా ఆఖరికి మట్టిలో మాణిక్యంలా మరుగున పడి ఉన్నా వాళ్లకు అవకాశం కల్పించి సత్తా నిరూపించుకోవటానికే ఈ కార్యక్రమం నిర్దేశించబడింది అన్నాడు యాంకర్. సార్, మా నాన్న పడవ నడిపే సారంగు. నేను కూడా మా నాన్నకు సాయం చేయటానికి పోయి ఆ కృష్ణానది పాయ ఒడ్డున ఆ నీటి చెంత అందమైన ప్రకృతిలో ఆడుకునే బాలుళ్ళ లొల్లాయి పాటలు పాడుకుంటూ పెరిగాను. మా అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసి డబ్బులు తెచ్చి నాకు బట్టలు కుట్టించేది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో దొరికిన మిగిలిన అన్నం కూరలు తెచ్చి నాకు ప్రేమగా తినిపించేది. బిడ్డ, మనిషి అంటే గట్టుండాలి, మనిషి అంటే గిట్టుండాలి అంటూ తనకొచ్చిన భాషలో మంచి చెడు నాకు చెప్పేది. మా నాన్న అంతే. నువ్వు గొప్పోడివి కాకపోయినా పర్లేదు కానీ చెడ్డోడివి మాత్రం కామాక నాయనా అనేవాడు అని అంటూ ఉండగా, నువ్వు గొప్పోడివి అయి చూపించావు అన్నాడు యాంకర్ నవ్వుతూ. నేను చాలా చిన్నోడిని సార్. అప్పుడే గొప్పోడిని కావటం ఏంటి? నాకు ఇలా ఒక మార్గం దొరకటానికి కూడా కారణం మా కృష్ణమాచారి మాస్టారు. అదిగో అక్కడ కూర్చున్నారే ఆయన. నాకు పాటంటే ఏంటో, భావాన్ని గొంతులో ఎలా పలికించాలో, ఎక్కడ గొంతుని ఉచ్చస్థాయికి తీసుకెళ్లాలో, ఎక్కడ స్వరం తగ్గించి పాడాలో, ఉచ్చారణ ఎలా ఉండాలో వంటి మెలకువలన్నీ ఆయన నాకు నేర్పారు. ఎన్నో క్యాసెట్లు, సీడీలు వినిపించి, ఎందరో గాయకులను తెర మీద చూపించి, ఎవరు ఎలా పాడతారో చెప్పి పాట పట్ల నాకు అవగాహనను, కనీస జ్ఞానాన్ని కలిగించి మా గురువుగారే. ఆయన ఆ రోజు నాకు మా పడవ మీద పరిచయం కాకుంటే ఈ పాటకు పట్టాభిషేకంలో పాడే అవకాశమే నాకు వచ్చేది కాదు. అందుకని ఈ సభాముఖంగా వారికి నా పాదాభివందనం, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇందాక మీరన్నారే మట్టిలో మాణిక్యం అని, నిజంగా మీరన్నట్టు
నేను మాణిక్యాన్నే అయితే దాన్ని మా ఊరి మట్టిలో నుంచి పైకి తీసి వెలుగులోకి తెచ్చిన ఘనత మా మాస్టర్కే దక్కుతుంది అన్నాడు కన్నయ్య భక్తిభావంతో చేతులు జోడిస్తూ. ఆ మాటలతో సభాభవనం చప్పట్లతో మారుమరోగిపోయింది. మనోహర్రావు ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. హర్షకు మాత్రం కన్నయ్య మీద మనసులోనైనా అంతవరకు మానవ సహజమైన అసూయ లాంటిదేదైనా ఉండి ఉంటే అది తొలగిపోయి గెలుపు దక్కవలసిన వాళ్ళకే దక్కింది. ప్రతిభకు సంస్కారం తోడైతే ఫలితం ఇంత అద్భుతంగా ఉండి తీరుతుంది అని అనుకున్నాడు. సరోజిని ఆలోచనలను పదనెక్కించాయి కన్నయ్య మాటలు. పాటలోని ప్రతిభకు ఈరోజు పట్టాభిషేకం జరిగింది అనుకుంది. ఆమె కాదు, అందరి ఆలోచన అక్కడ అలాగే ఉంది కన్నయ్య మాటలు విన్నాక. మనోహర్రావుతో సహా ఆయనలో అంతకు ముందున్న ఆలోచనలు సూర్యరశ్మి తగలగానే కరిగిన మంచులా కరిగిపోయాయి. ఇదండి ప్రతిభకు పట్టాభిషేకం కథ. విన్నారు కదా. కన్నయ్యకు అవకాశం వచ్చింది కాబట్టి అలా అతనిలోని ప్రతిభ అందలం ఎక్కింది. కానీ ఇంకా ఎంతమందిలోని ప్రతిభ అవకాశాలు దొరకక ఆదరించేవారు లేక మరుగున పడి ఉండి ఉంటుందో కదా అని మీకు అనిపించటం లేదు? వాటిని అందరూ వెతికి పట్టుకొని వెలికి తీయగలిగితే మన దేశ ఆర్థిక రంగం, కళారంగం వగైరా వగైరా ఇంకా ఎంత అభివృద్ధిలోకి వస్తాయో కదా. ఇంతసేపు ఆసక్తితో శ్రద్ధతో నా ఈ కథను విని ఆదరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.